దేవాతి దేవుడు 2025వ సంవత్సరం, ఈ నూతనమైనటువంటి దినములను, నూతనమైనటువంటి సంవత్సరమును మనందరికీ కూడా ఆయన అనుగ్రహించాడు. అందుకే ఈ దేవాతి దేవునికి స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇలా బ్రతుకున్నామంటే దేవుని యొక్క కృప మాత్రమే. ఇలా జీవించున్నామంటే దేవుని యొక్క దయ మాత్రమే. మన చేతుల్లో ఏమీ కూడా లేదు. మనం అనుకున్నామా ఈ రోజు వరకు బ్రతుకుంటామని? మనం అనుకున్నామా ఈరోజు ఇలా ఉండి దేవుణ్ణి స్తుతిస్తామని? మనం అనుకున్నామా మనము, మన బిడ్డలు, మన వ్యాపారం, మన పనిపాట్లు, మన ఇల్లు, మన వాక్కల్లో, ఆఖరికి ప్రపంచం ఎలా ఉంటుందని? ఏ క్షణము ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ప్రియమైన వారలారా, ఏ క్షణము ఎలాంటి వార్తలు మనం వింటున్నామంటే ఈ దేశం మీదకి ఆ దేశము, ఆ దేశం మీదకి ఈ దేశము, ఒకరి మీద ఒకరు యుద్ధములు, అక్కడక్కడ భూకంపములు, కరువులు, సునామీలు. ప్రియమైన వారలారా, మొన్నటికి మొన్న 3 విమానాలు కూలిపోయాయండి. 100 మంది చనిపోయారు. అందులో మనం లేము, మన పిల్లలు లేరు, మన కుటుంబం లేము. దేవుని కృప కాదంటారు. మొన్నటికి మొన్న సునామీ, 152 పోర్టుల్లో సునామీ హెచ్చరికలు, అనేకమైనటువంటి దేశాలలో భూకంపాలు. బెరంపూర్ ప్రాంతం నుండి హైదరాబాద్ వరకు డిసెంబర్ నెలలో 2 సార్లు భూకంపాలు. తెలుసా మీకు ఈ విషయం? అదే భూకంపాలు మన దగ్గర వచ్చి గట్టిగా వస్తే మన పరిస్థితి ఏంటి? ప్రియమైన వారలారా, మనం ఇలా బ్రతుకున్నామంటే దేవుని యొక్క కృపే. మనం తినే తిండి కాదు, లేదా మనం ధరించుకునే వస్త్రాలు కాదు, మనం మింగే టాబ్లెట్లు కాదు మన బ్రతికించేవి. ఏదైనా బ్రతికిస్తుందో అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాట. ఏ మాట? యేసయ్య మాట. ఎవరి మాట? యేసయ్య మాట. యేసయ్య మాట మాత్రమే. మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. మనం జీవిస్తుంది దేవుని యొక్క మాట వలన. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం బ్రతుకున్నామంటే ఆయన ఉచితమైనటువంటి కృప అయినప్పుడు, మనం జీవించున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఉచితమైనటువంటి కృప అయినప్పుడు, మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో మనం ఒక మంచి తీర్మానం తీసుకుని మనం ముందుకు వెళదాం. ఒక మంచి తీర్మానం తీసుకుందాం. రాత్రికాలం మందు మనము 3 విషయాలను గురించి మనం ఆలోచన చేసాం. మొదటిగా ఆ 3 విషయాలకి ఒకే ఒక్క ప్రశ్న. ఏంటది? దేవా నేనేమి చేయాలి? యేసయ్యా నేనేమి చేయాలి అని మొట్టమొదటి ప్రశ్న. ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి? నువ్వు మందిరమునకు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువా నేనేం చేయాలంటే ఆయన ఏమని చెప్పాడు? దమస్కుకు వెళ్ళు. దమస్కు అంటే వాక్యం బోధించే సేవకుడు అక్కడ ఉన్నాడు, నా దాసుడు అక్కడ ఉన్నాడు. నువ్వు పోయి అతను చెప్పింది విను. అతని దగ్గరకు వచ్చిన తర్వాత, చర్చికి వచ్చిన తర్వాత మరలా అడుగుతున్నారు, మేమేం చేయాలి అంటే రెండవదిగా ఏం చెప్పారు? చెప్పాలి. కన్న వాటిని, విన్న వాటిని, ఏవైతే నువ్వు చూసావో, ఏవైతే నువ్వు తాకావో, ఏవైతే నీ కన్నులారా వీక్షించావో, కన్న వాటిని, విన్న వాటిని గురించి నువ్వు చెప్పడానికి ఏమవ్వాలి? సిద్ధపడాలి. మరి దేవా నెక్స్ట్ నేనేం చేయాలి అంటే ఆయన అన్నాడు, నశించిపోతున్న గొర్రెల యొద్దకు వెళ్ళాలి. నశించిపోతున్న ఆత్మల యొద్దకు వెళ్ళాలి. అనేక మంది ఆత్మల దగ్గరికి మనం వెళ్ళి క్రీస్తును గూర్చినటువంటి మాట చెప్పాలి. మరి వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మది. వినకపోతే వాళ్ళ కర్మ. చెప్పడము మన బాధ్యత. చెప్పడము ఇది. ఇక్కడ ప్రమాదం ఉంది. ఇప్పుడు చూడండి, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అక్కడక్కడ మ్యాన్ ఎట్ వర్క్ అని రాస్తారు. అంటే మనుషులు ఇక్కడ పని చేస్తున్నారు అని రాస్తాడు బోర్డు. నిన్న వచ్చినప్పుడు బోర్డు లేదు, ఇప్పుడు రాత్రి ఎవడో బోర్డు పెట్టేశాడని చూసుకోకుండా వెళ్ళిపోయామనుకోండి, గోతులు ఎవరు పడతారు? బోర్డు పెట్టాడు వాడు, ఇక్కడికి వెళ్తే ప్రమాదం, ఈ దారిని వెళ్తే ప్రమాదం, డైవర్షన్లోకి వెళ్ళండి అని. మేము కలకత్తా వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జెస్ దగ్గర డైవర్షన్స్ ఉంటాయి చూడండి. మేము ఇలా వెళుతున్నప్పుడు అలా వచ్చేటువంటి లారీ ఒకటి డైరెక్ట్గా కొత్తగా కడుతున్నటువంటి బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయిందండి. అది డైవర్షన్ అంటే కొంచెం స్పీడ్లో ఉన్నప్పుడు పొడవాటి లారీ, ఇంచుమించుగా ఒక 14-16 వీల్స్ ఉంటాయి అనుకుంటా, చాలా పెద్ద లారీ. దాన్ని అంత ఈజీగా తిప్పడం ఈజీ కాదు. మనోడు స్పీడ్గా వచ్చే బ్రిడ్జ్ని ఎక్కించేశాడు. ప్రమాదం ఏం జరగల. ఒకళ్ళు జరిగితే డైవర్షన్ ఉందని తెలిసిన తర్వాత అది దగ్గరకు వచ్చేంత వరకు అతను కనబడలేదు. అతను వెళుతున్న వేగానికి దానిని గమనించలేకపోయాడు. ప్రమాదం ఉందని మనం చెప్పాల్సిన బాధ్యత. బోర్డు పెడతావో
మాటతో చెప్తావో, రెడ్ సిగ్నల్ వేస్తావో నీ ఇష్టం. కానీ ప్రమాదమును గూర్చి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉందా లేదా? ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, రాత్రి చెప్పబడినటువంటి మాటను మీరందరూ కూడా మనసులో పెట్టుకొని, ఏదైతే మీరు వాగ్దానం చేశారో, ఏదైతే దేవుని కొరకు మీరు చేస్తాను అని అన్నారో, దానిని మరచిపోకుండా ఏం చేయాలి? నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. చాలా ఆటంకాలు వస్తాయి. దేవుని పని చేయాలంటేనే అన్ని ఆటంకాలు. అప్పుడే కరెక్ట్ పని తగులుతుందండి. ప్రార్థన సమయానికి ఏం తగులుతుంది? పని తగులుతుంది. బండి వేసుకెళ్ళిపోతాం కోణార్కు మనం. ఎందుకు? మనల్ని చెడగొట్టడానికి కావలసినటువంటి మొత్తం ప్లానింగ్ చేసుకో ఉంటాడు పక్కనే వాడు. మనం దేవునికి కొంచెం దూరంగా ఉండాలని వెంటనే ప్రతి ప్లానింగ్ చేసుకుంటాడు. సంఘం ఎక్కడ కూడుకుంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ, ప్రశస్తత అక్కడ ఉంటుంది. అక్కడికి మనం వెళ్తే ఆయనకు దగ్గరగా ఉంటాం. మనం సంఘం కూడుకునే చోట మన దగ్గరగా ఉంటాం. ఒంటరిగా పక్షుల్లో తిరిగామనుకోండి, ఎలా ఉంటుందండి? తప్పిపోయిన కుమారుడితో సమానం. తిరిగి 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 అలిసిపోయి ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉందంటే ఎక్కడికి అవకాశం లేదు. మరలా ఫైనల్గా నువ్వు ఎక్కడికి రావాలి? తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వచ్చాడు? తిరిగి తిరిగి తండ్రి యొద్దకు వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి యొద్దకు వచ్చినటువంటి ఆ కుమారుడు ఒకే ఒక మాట అంటాడు, తండ్రి, నీకును పరలోకమునకును వ్యతిరేకముగా నేను పాపము చేసి తిని. తప్పదు. ఈరోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా, మనం చచ్చేలోపు ఖచ్చితంగా ఏం చేయాలి? ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి ఈ యొక్క మాటను వింటున్నటువంటి మనము ఈ అవకాశం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చేసేయాలి. ఆలస్యం చేయకండి. ఆయన మాట తప్పని వాడు, మనము కూడా మాట తప్పని పిల్లలముగా ఆయన సన్నిధిలో ఉండాలి. మన పిల్లలం కదా, ఆయన పిల్లలమే కదా. మన తండ్రి మాట తప్పని వాడు అయినప్పుడు మన పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? మనం మాట తప్పని పిల్లల్లాగే ఆయన అంటాడు కదా, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరు నాకు ఏ విషయంలో మొహమాటం లేదు, మీరును మొహమాటం లేకుండా ఉండుడి అంటాడు. అంటే మాట చెప్పడానికి ఎందుకు మొహమాటం? వాక్యాన్ని బోధించడానికి ఎందుకు మొహమాటం? ఇతరులకు 2 మాటలు, దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి ఎందుకు మొహమాటం? కాబట్టి ప్రియమైన వారలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగిదాం. ఈ న్యూ ఇయర్ అనగా ఈ నూతనమైనటువంటి సంవత్సరం నూతనంగా మనకేమిచ్చింది? ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. నూతనంగా ఈ క్రొత్త సంవత్సరం మనకేమిచ్చిందో ఒకసారి పాత జ్ఞాపకాలకి వెళ్ళొద్దామా? ఎండాకాలం ఏమిచ్చింది చెప్పండి? నాకైతే కావలసిన మామిడి పళ్ళు ఇచ్చింది. ఏమిచ్చింది? ఎండాకాలం గట్టిగా ఎండలు కూడా అట్లానే ఇచ్చింది. మామూలు ఎండలు కాదవి అండి. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ముఖం, ముక్కు, మూతి ఏంటి మొత్తం శరీరం అంతా కూడా బాయిల్ అయిపోయాం. బాయిల్ అంటే ఉడికిపోయాం మేమైతే ఆ కర్నూలు ఆ ప్రాంతాలకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు. కానీ క్రీస్తు మాటను ప్రకటించడానికి ఎంత కష్టమైనా పర్వాలేదు అనుకున్నాం. కాబట్టి మరలా ఏ ప్రాంతానికైతే వెళ్ళకూడదు అనుకున్నామో, నువ్వు రాకపోతే ఎక్కడికి వెళ్తామని మరలా ఇమ్మీడియట్గా అదే ఎండాకాలంలో ఆఫ్టర్ 20 days మరొక టూరు. అర్థమైంది మీకు? ఏ ప్రాంతానికైతే నేను వెళ్ళను అని అనుకుంటావో అక్కడికే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పంపిస్తాడు. ఎందుకంటే నీ అవసరత ఉంది అక్కడ. ఎవరి అవసరత ఉంది? మన అవసరత ఉంది అక్కడ. అవసరత ఉంది కనుకనే ఆ అవసరానికి తగినట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అక్కడికి నడిపిస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తప్ప ఎవరు లేరా? వాక్యం తెలిసిన వాళ్ళు సమాజంలో ఎవరు లేరా? ఆల్రెడీ 12 మంది అపోస్తలులు ఉన్నారు కదా. అపోస్తలుడైన పౌలు కంటే ముందు బర్నబా ఉన్నాడు, మార్కు ఉన్నాడు, ఏంటండి ఇంకా ఉన్నటువంటి అకుల, ప్రిస్కిల్ అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ పౌలు కంటే సీనియర్స్. మళ్ళీ ఎందుకు పౌలుని ఎంచుకున్నాడు? ఎందుకంటే పౌలు వెళితే, పౌలు చెబితే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, పౌలు చెబితేనే వినేవాళ్ళు ఉన్నారు. అందుకని ఎవరిని కావాలనుకున్నాడు ఆయన? పౌలును కావాలనుకున్నాడు. నేనెందుకు ప్రభా, నేనెందుకు పనికొస్తానంటే నువ్వు చెబితే వినేవాళ్ళు నీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? మిమ్మలను కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ నూతన సంవత్సరంలో మనం ఎప్పుడు కూడా నా వలన ఏం జరగదండి, నా వలన ఏం కాదండి, నేనేమి చేయలేనండి అనేటువంటి ఆలోచనతో మీరు ఉన్నారేమో, ముందు ఆ ఆలోచన ఏం చేయండి? ముందు పక్కన పెట్టేసేయండి. ఆ ఆలోచన తీసేసేయండి. పనికి రాని వారిని సైతం దేవుడు ఏం చేసుకుంటాడు? ఏంటి? బిలాము గురించి రాత్రి మాట్లాడుకున్నాం. బిలాముకి ఎవరు చెప్తే వింటారు? దేవుడు చెప్పాడు. విన్నాడా బిలాము? మరి ఎవరు చెప్పారు? లాస్ట్కి గాడి చెప్పింది.
అంటే బిలాముకు బుద్ధి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? గాడిద చెప్పాలి. ఇప్పుడు గాడిదను దేవుడు వాడుకున్నాడు, మనల్ని వాడుకోడా అంటే రే అడ్డగాడిద అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? మన పిల్లల్ని ఏమని పిలుస్తాం చెప్పాలి? అడ్డగాడిద అని పిలుస్తాం. ఏమంటే ఆ అడ్డగాడిదను కూడా దేవుడు ఏం చేసుకుంటాడు? బిలాము లాంటి ప్రవక్తలకు బుద్ధి చెప్పడానికి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏంటి, యేసుక్రీస్తు వారు వెళ్ళడానికి ఒంటెలు లేవా, గుర్రాలు లేవా? కట్టబడిన చిన్న గాడిద పిల్లను కోరుకున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఆయనకు కావలసింది ఏంటి? దేవుని కొరకు సమర్పించుకున్నవారు, చిన్నవారు కానీ పెద్దవారు అని తేడా లేదు ఆయనకి. ఏదైతే సమాజంలో హీనాతిహీనమైనటువంటి స్థితిలో ఉంటుందో దానిని యేసయ్య ఏం చేసుకుంటారు? అపోస్తలులు ఎవరు చెప్పండి? విద్య లేని పామరులు. ఏమని రాశాడు అక్కడ? విద్య లేని పామరులు అంటే అసలు వాళ్ళు రాని వాళ్ళని కాదు అక్కడ అర్థం. విద్య లేని పామరులు అంటే పెద్ద చదువులు చదువుకోలేదని అర్థం. అక్కడ అర్థమవుతుందా మీకు? పత్రికలు రాసింది ఎవరు? వాళ్ళే వాళ్ళ స్వహస్తాలతో రాశారు. రాయగలిగినటువంటి కెపాసిటీ దేవుడు వారికి ఇచ్చారండి. ఎంతో కొంత చదువుకున్నారు. ఇప్పుడు పెద్ద చదువులు అయితే మాత్రం వాళ్ళు చదువుకోలేదు. కానీ విద్య లేని పాపర్లు అంటే మరీ ఎక్కువగా లోక జ్ఞానము లేదా లోక విద్య తెలిసిన వారు మాత్రం వారు కాదు. కానీ అలాంటి వారిని తీసుకుని ఈరోజు ఇక్కడికి సువార్తను ఒకానొక దినాన అపోస్తలులు 12 మంది ఒక చోట కూర్చున్నారు. యాంటియోకస్ అనేటువంటి ప్రాంతంలో, అంత్యోకియా అనేటువంటి ప్రాంతంలో చీట్లు వేసుకుంటున్నారు. భారతదేశం ఎవరు వెళ్తారు? అయ్య బాబు ఆ దేశానికైతే మేము వెళ్ళము. అప్పుడు చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు తోమా పేరట వచ్చింది. ఎవరి పేరట వచ్చింది? తోమా పేరట వస్తే తోమా చీటు చూసి అయ్య బాబా నేను వెళ్ళను, మీరు ఏదైనా చేసుకోండి, ఏ రాజ్యానికైనా పంపించండి, ఇండియాకి మాత్రం నేను వెళ్ళను. సరే అయితే మరోసారి దేవుణ్ణి అడుగుదాం. మరొకసారి కనుక నీ పేరు వస్తే ఖచ్చితంగా నువ్వేమవ్వాలి? లోబడాల్సిందే. ఒక మారు పలుకును, 2 మార్లు పలుకును మనుషుడు ఆలోగా ఏం చేయాలి? గ్రహించేయాలి. రెండోసారి కూడా మరలా తోమా పేరు వచ్చింది. అంటే భారతదేశానికి ఎవరు రావాలి? తోమాయే రావాలి. ఇందుకు తోమాయే పెద్ద తెలివైనడా? చెప్పండి, తోమా తెలివైనడా? అందరూ కూడా నమ్మితే తోమా ఏమన్నాడు? నేను అతని గాయాల్లో వేలు పెట్టి నిజంగా గాయం ఉందా లేదని చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. అంతే కదా? ఆ గాయంలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అనేటువంటి అవిశ్వాసి. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసం లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని భారతదేశ రక్షణలో దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. ఒక దీపమై, ఒక వెలుగై వాడుకున్నాడు. కేరళ ప్రాంతానికి, చెన్నై ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణ్స్ మధ్యలో వారు ప్రకృతిని ఆరాధిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రకృతి కాదు, ప్రకృతిని చేసినటువంటి దేవుణ్ణి ఆరాధించాలని బలముగా సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి. తెలుగు బైబిల్ వచ్చింది చూడండి. తెలుగు బైబిల్ సెరంపూర్ యూనివర్సిటీకి వెళ్ళాం. సెరంపూర్ అంటే శ్రీరాంపూర్ అనమాట. ఒకప్పుడు ఏంటది? శ్రీరాంపూర్ అనే దాన్ని ఏం చేశారు? సెరంపూర్గా మార్చేశారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా ఎవరి అండర్లో ఉన్నది? అప్పుడు బ్రిటిష్ వారి అండర్లో ఉండేది. ఆ బ్రిటిష్ వారి అండర్లో ఉన్నప్పుడు ఈ విలియం కేరీ గారు అక్కడ రాసే ఫొటోస్ ఉన్నాయండి. అక్కడ మేము చూసాము. అక్కడ లిటరల్గా ఆయన ట్రాన్స్లేట్ చేసినటువంటి ఆ యొక్క పండితుని చేత ట్రాన్స్లేట్ చేయించినటువంటి గ్రంథము కొన్ని ఫొటోస్ తెచ్చుకున్నాం మేము. ఎందుకంటే మొట్టమొదటి గ్రంథం ఎప్పటి గ్రంథం ఇది? మొట్టమొదటిగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడినటువంటి గ్రంథము. ఆ భాష చాలా చాలా విచిత్రంగా ఉందండి. నిజంగా పురాతన తెలుగు ఎంత విచిత్రంగా ఉందంటే చదవడమే కష్టం. అది ఎంత గ్రాంధికం లాంగ్వేజ్లో ఉందంటే ఈరోజు మనం ఈ బైబిల్నే ఏమనుకుంటున్నామండి? గ్రాంధికంలో ఉందనుకుంటున్నాం. వాడుక భాషలో వచ్చేసింది. అసలు ఈ వాడుక భాషకి దాన్ని చూస్తే చాలా భయంకరంగా ఉంది. చదవమంటారా వాక్యం? అందులోది చదివించమంటారా? చదువుతాను చూడండి. ఫొటోస్ తెచ్చుకున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి చదువుతాను నేను. యోహాను సువార్త. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారునిగా విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా. చాలే, మనకి ఇదంతా తెలిసిందే కదా. కానీ అప్పుడు రాయబడినటువంటి ప్రతిదీ ఈ భాష తెలుగే. ఏ భాష ఇది? తెలుగే. కానీ ఆ రాయబడినటువంటి భాష ఎలాంటిదో నేను చూపిస్తాను, చదువుతాను చూడండి. ఏ ప్రతి మనుష్యుడు
కొడుకు యందు విశ్వాసమును చేస్తాడో ఆ ప్రతి మనుషునికి సర్వనాశనమయ్యేది లేదు, అనంతమైన పరవాయువు అవుంచిది. ఇది ఏ కారణమా ఈశ్వరుడు తన అద్వితీయంగా పుట్టిన కొడుకును. ఏంటిది? తెలుగు అర్థమైంది మీకు? ఏం చదివాను? ఏదో చదివాడు, మొత్తానికి ఏమర్థమైంది? కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడు నశించడు, అద్వితీయుడని యేసునందు విశ్వాసం ఉంచి వాడు నశింపడని ఆళ్ళ భాషలో రాశారు. తెలుగే ఇలా ఉంది. మేము అడిగాం, బాబు ఈ బుక్ దొరుకుద్దా అని అడిగాం. ₹1 ఇచ్చిన ఇవ్వమండి అన్నాడు అతను. ఎందుకంటే పురాతన బైబిల్ అయితే మాకు ఈ కనీసం ఏదైనా అవైలబిలిటీ ఉంటుందంటే దాన్ని పీడిఎఫ్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. ఈ ఎగ్జాక్ట్గా ఇదే స్క్రిప్ట్ని పీడిఎఫ్లో పెడతాం. మా వెబ్సైట్లో చూడండి, కొన్ని రోజులకి అది అవైలబుల్గా ఉంటారు. నా ఫారెన్ ఆయన చేతులు గ్లౌజులు వేసుకొని నీట్గా మెల్లమెల్లగా ఒక పేపర్ తిరిగేసి, ఎందుకంటే 100 సంవత్సరాల క్రింద రాయబడింది అది. ఎవరు రాశారంటే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, చూపించాడు ఆయన ఫోటో. ఇదిగో మొట్టమొదటి విలియం కేరీ గారి విశ్వాసి, ఒక బ్రాహ్మణుడు. పేరు కూడా చెప్పారండి, మర్చిపోయాను నేను. ఫొటోస్ ఉంటాయి, వెదిగితే ఆ ఫోటో తీసుకున్నాను నేను. మొట్టమొదటి విలియం కేరీ గారి విశ్వాసి. అందులో ఫోటోలు తీయడానికి అలవ్ లేదు. అయితే ఈ బైబిల్కి సంబంధించిన కాబట్టి కొంచెం ఆయన అడిగి పర్మిషన్ అడిగి తీసుకున్నాం. ఆయన తిరగేస్తుంటే మేము ఫోటోలు క్లిక్ చేసుకున్నాం. ఈ వచనం తీయండి, ఈ అధ్యాయం తీయండి అని కొన్ని అధ్యాయాలు చదివించుకున్నాం అనమాట. చదివితే ఎలా ఉంటాయని రాయించుకొని చూపించుకొని ఫోటోలు తీసుకున్నాం. అంటే విలియం కేరీ గారు తెలుగుడా? చెప్పండి, తెలుగువాడా? కానే కాదు, ఇంగ్లీష్. తెలుగు రాయరాదు. కానీ తెలుగు కానివ్వండి, బెంగాలీ కానివ్వండి, ఏమీ రావు ఆయనకి. కానీ ఆయన వాడలో ప్రయాణం చేసి వచ్చేటప్పుడు వస్తున్న ప్రతిసారి, వెళుతున్న ప్రతిసారి ఒక్కొక్క లాంగ్వేజ్ నేర్చుకునేవాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటు వాడలో వెళ్ళేసరికి, వాడలోంచి వచ్చేసరికి ఒక లాంగ్వేజ్. అంటే ఒక వాడ వెళ్ళడానికి 4 రోజులు 5 రోజులు కాదు, ఇది 2 నెలలు 3 నెలలు. ఎందుకంటే దుప్పట్లు వేసుకే వెళ్ళాలి. వాతావరణం బాగోకపోతే దగ్గరలో ఉన్నటువంటి రేవుని కట్టే అలా వాడని, లేదా లంగారు వేసుకు అక్కడే ఉండాలి. గాలి మారేంత వరకు అక్కడే వండుకో తినాలి అందులోనే. ఇలాంటి పరిస్థితి ఉండేది. అలా వెళ్ళేటప్పుడు భాష నేర్చుకునేవాడు. తనతో పాటుగా ఒక భాషా గౌడిని తీసుకుని వెళ్ళిపోయేవాడు. అతనితో భాష నేర్చుకునేవాడు, మరలా అతన్ని తీసుకుని వచ్చేవాడు. ఇలా అనేకమైన భాషలు, సుమారుగా 40 భాషల వరకు ఆయన నేర్చుకున్నాడు. బహుభాషావేత్త. ఎన్నమ్మా? 42 భాషలు. ఎన్ని? 1 2? మనకెన్నొచ్చు? మాతృభాషే రాదు మనకి. ఇప్పుడు చదివేం చూసిన తెల్లమోకలు వేసి చూస్తున్నారు. చెప్పండి అర్థం దాన్ని? తెలుగే అది. తెలుగే సరిగ్గా రాదు మనకు. కానీ 42 భాషలు ఆయన నేర్చుకొని దేవుని కొరకు బలముగా వాడబడినటువంటి వ్యక్తి. నిజంగా అక్కడికి వెళితే గూస్ బంప్స్ వచ్చేయండి. నిజంగా ఆయన చేసిన పరిచర్య, ఆయన కట్టించినటువంటి యూనివర్సిటీ, అక్కడ ఉన్నటువంటి కట్టడాలు, వాళ్ళు చేసిన పరిచర్య చూసండి. మేము అనుకున్నాం మా జీవితానికి ఇది ఒకటి చాలు అనుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా లైఫ్కి ఇది ఒక్కటి చూసాం కదా, మా జీవితం ధన్యమైపోయింది అనుకున్నాం. అలాంటి అద్భుతమైనటువంటి పరిచర్య చేశారండి. మన భాష కాదు, మనం మన వాళ్ళ మధ్యన ఏం చేయలేకపోతున్నాం? మన వాళ్ళ మధ్యన దేవుని యొక్క వాక్యాన్ని చెప్పలేకపోతున్నాం. మన వాళ్ళ మధ్యనే దేవుని యొక్క మాటలను మనం చెప్పలేకపోతున్నాం. ప్రియమైన వారు, అది ఎంత విచారం. ఈ నూతన సంవత్సరంలో మనము తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం అదే. ప్రియమైన వారులారా, దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు ఏమవ్వాలి? నిలబడాలి. దేవుని కొరకు, ప్రభువా ఇదిగో నేను నీ కోసం ఏం చేయగలను, ప్రభువా నేను నీ కోసం ఏం చేయగలను. ఇదిగో కాలాలు మారిపోయాయి, ఋతువులు మారిపోయాయి, నెలలు పోయాయి, పోయిన క్యాలెండర్లో డేట్లు మళ్ళీ ఎప్పటికీ కూడా తిరిగి రాదు. గతించిపోయినటువంటి ఒక క్షణము కూడా తిరిగి రాదు. అంతా వ్యర్థమైపోయింది. ప్రభువా ఇక మీదటైనా నేను జీవిస్తున్నాను అంటే నేను జీవించేటువంటి ఈ జీవిత కాలం ఎవరి కొరకు చెప్పాలి? ఎవరి కొరకు? నీ కొరకే ప్రభువా అని మనమందరము కూడా నిర్ణయం తీసుకుని బ్రతుకుతాం. అది మనకి ఇచ్చినటువంటి వాగ్దానంగా మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన వారులారా, అంతే తప్ప ఏం మారాయి? ఇందాక చెప్పాను, ఎండాకాలం ఏమిచ్చింది మీకు? తినడానికి తప్ప, అంతకు మించి ఎండలు తప్ప, బాధలు తప్ప ఇంకేమి. శీతాకాలం చలి, వర్షాకాలం వర్షం, తుఫాన్లు, ఋతువులు అన్నీ అయిపోయాయి. తినడానికి తాగడానికి అన్నీ సమృద్ధిగా అయిపోయాయి. అలాంటి కష్టాల్లో, ఇబ్బందులు దేవుడు పోషించేశాడు, పెంచేశాడు. 2024 కాస్త అయిపోయింది. ఇప్పుడు 25లోనికి వచ్చాం. 25లోను కూడా మన జీవితం, మన బ్రతుకు అలాగే ఉందనుకోండి, మన నిర్ణయాలు అలాగే ఉన్నాయనుకోండి, ఈ 2025వ సంవత్సరం ఎందుకు ఇచ్చానా అని దేవుడు ఏం చేస్తారు? ఫీల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అక్కడ ఏమవుతుంది చెప్పండి?
నేను ఎందుకు ఇచ్చానని ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ప్రియమైన వారలారా. దేవుడు చెప్పినటువంటి ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళదాం. కొంచెం త్వరితంగా ముగించిన ప్రయత్నం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11-12 వచనాలు మనం చదువుదాం. ఇశ్రాయేలీలు వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళుతున్నప్పుడు దేవుడు వారి కొరకు చేసినటువంటి మాట, వాగ్దానం ఇది. మీరు నది దాటి ఏ నది దాటి? యోర్దాను నది దాటితే కనాను దేశం. యోర్దాను నది దాటితే అంటే యోర్దాను యువతల ఆయన అంటున్నాడు, మీరు నది దాటి స్వాధీనపరచుకునపోవు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. కొండలను మీ యొక్క దీవెనలలో, మీ యొక్క ఆశీర్వాదాలలో ఏముండాలి? కొండలు ఉండాలి, లోయలు ఉండాలి. కొండలంటే చెప్పండి, ఎత్తైనవి. లోయలంటే లోతైనవి. ఎత్తైనవి కావాలి, లోతైనవి కావాలి. సదునైన ప్రాంతం కాదు అది. ఇజ్రాయిల్ ఉండేటువంటి వాళ్ళ ప్రాంతము మాక్సిమం అంతా కూడా కొండలు ఉండేటువంటి ప్రాంతమేనండి. వాళ్ళకి పండించుకోవడానికి సరైనటువంటి నేల కూడా లేదు. హైడ్రోఫోనిక్ సిస్టమ్ ద్వారా వాళ్ళు పంటలను పండించుకుంటారు. మేలు రకమైనటువంటి విత్తనాలను కనిపెట్టి వాళ్ళ దేశానికి కావలసినటువంటి ఆహారాన్ని వాళ్ళు పండించుకోవడం మాత్రం కాదు, ఇతర దేశాలకు కూడా వాళ్ళ ఆహారాన్ని ఏం చేస్తారు అండి? ఏమి లేదు, అక్కడ నేల లేదు, సరైనటువంటి భూభాగం అక్కడ పండించుకోవడానికి లేనే లేదు. అలాంటి ప్రాంతంలో ఆయన చెప్తున్నాడు చూడండి, మీరు స్వాధీనపరచుకునబోయేటువంటి ఆ దేశము కొండలను లోయలను గల ఆ దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు. అంటే కొండ ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, ఆ కొండ మీద పడుతున్నటువంటి మంచు ఏదైతే ఉందో ఆ మంచు కరిగి లోయల గుండా వచ్చి లోయల్లో ప్రవహిస్తున్నప్పుడు పంటలను ఏం చేస్తుంది అది? అంటే కొండ అనేటువంటి కష్టం నీకు కలిగిన నీ జీవితంలో దాని మీద నుండి ప్రవహించేటువంటి నదులు ఏవైతే ఉన్నాయో, దాని మీద నుంచి పారేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో, అవి నీ జీవితంలో, నీ బ్రతుకులో ఒక పచ్చని తోట వలె నిన్ను ఏం చేస్తాయి అంటే, కొండల్లాంటి కష్టాలు రావచ్చు, లోయల్లాంటి కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు. నీ జీవితము, నీ బ్రతుకు ఎత్తు పల్లాలు కలిగినటువంటి జీవితంలా ఉండబోతుంది. కానీ దేవుని యొక్క కనుదృష్టి దాని మీద ఉండే దేశము సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దేవుని యొక్క కనుదృష్టి ఆ దేశం మీద. ప్రియమైన వారలారా, ఈ 2025వ సంవత్సరంలో, ఈ సంవత్సరం కూడా మీకు కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అంతే ఎక్కువగా మేలులను కూడా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముతున్నారా? కష్టాలను స్వీకరిస్తేనే నదులు ప్రవహిస్తాయి. కొండలు లాంటి ఎత్తైనవి ఉంటేనే మీకు అక్కడ నుండి వర్షం అనేది, నీరు అనేది ఏం చేస్తుంది? ప్రవహించడానికి అవకాశం ఉంది. లేదంటే మాకు వద్దండి అనుకుంటే, ఈరోజు ఇజ్రాయిల్ టెక్నాలజీ మీ అందరికీ తెలిసిందే, వాళ్ళు సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చుకుంటారు. ఏం చేస్తారండి వాళ్ళు ఏం చేసుకుంటారు? సముద్రపు నీటిని మంచి నీళ్లుగా మార్చుకొని స్నానాల నీళ్లు ఇవన్నీనేమో బాత్రూమ్స్ కోసం వాడుకుంటారు. స్నానం చేసి నీళ్ళు మనం ఏం చేస్తామండి? బిందులు వంపేసుకుంటాం. మన దగ్గర నీళ్లు కరువు లేవు కాబట్టి. అర్థమవుతుందా? కానీ వాళ్ళు ఏం చేస్తారండి? బిందులు వంపేసుకోరు. వాళ్ళు స్నానం చేసిన ప్రతి నీరు మళ్ళీ చుక్క ప్రతి దాన్ని కూడా వాళ్ళు స్టాక్ చేసుకొని దానిని తిరిగి రీసైకిల్ చేసి మరలా బాత్రూమ్స్ కోసం ఏం చేస్తారు? వాడుకుంటారు. బాత్రూమ్స్ కోసం వాడుకునేటువంటి మళ్ళీ నీళ్ళు, ఆ వేస్టేజ్ అంతా కూడా మరలా వాళ్ళ మొక్కలకి ఎరువులుగా వాడుకుంటారు. అన్ని విధాలుగా రీసైకిల్. ఒక్క చుక్క నీటిని కూడా వాళ్ళు ఏం చేయరు? వృధా చేయరు. ఒక చుక్క నీటిని కూడా వేస్ట్ చేయరు. వాళ్ళు అంతా జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకుంటారు. కానీ వాక్యం ఏమని చెబుతుంది? ఆకాశ వర్ష జలమునిచ్చే దేశం అది. ఎందుకు అలా అయిపోయింది? ఇజ్రాయేలు దేవుని మాట వినలేదు. అందుకే నీరు దొరకని ప్రదేశం. ఆ ప్రదేశం ఇప్పుడు ఏంటి? సరిగ్గా నీళ్ళే లేనటువంటి దేశాలు అయిపోయాయి. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి నాలెడ్జ్ని బట్టి, టెక్నాలజీని బట్టి ఏ కరువు లేకుండా ప్రియమైన వారు ప్రపంచంలో ముస్లిం దేశాలు, ముస్లిం కంట్రీస్, చాలా కంట్రీస్ ఇజ్రాయిల్ దేశం మీద పగబట్టి ఉంటాయండి. కానీ నేటికి కూడా ఇజ్రాయిల్ దేశం అంటే వాటన్నిటికీ భయమే. ఎందుకు? యెహోవా యొక్క కనుదృష్టి. ఏమని రాశాడు అక్కడ? యెహోవా యొక్క కనుదృష్టి సంవత్సరమును మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉంటుంది.
కాబట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మ నువ్వేం చేయాలి? మా దేవుడు అంటున్నాడు కదా, వాగ్దానం పైన చెప్తున్నాడు కదా, కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు వాగ్దానం వెనకాల మెల్లుకుంటా చిన్న మెలికెడతాడు దేవుడు. పైంది కావాలంటే కిందన ఏదో ఉంటుంది, అది చేయాలి మనం. అర్థమైందా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే ఏమంటాడు? కిందనే నీ తల్లిదండ్రులు సన్మానించు అంటాడు. అంటే పైన ఆశీర్వాదం కావాలంటే కింద ఉన్నటువంటి మెలిక మనకు అర్థం కావాలి. ఇప్పుడు నీవు, నీ కుటుంబం, నీ దేశం అనగా నీ జీవితము అలా ఉండాలి అంటే కింద ఏమంటున్నాడు? నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ హృదయముతోను నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలి? ప్రేమించి ఆయనను సేవించవలనని ఆజ్ఞ ఇచ్చుచున్నా. నేడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నువ్వేం చేయాలి? ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోను పూర్ణ హృదయముతోను పూర్ణ బలముతోను నీవు ఆయనను. పూర్ణం అంటే సగం సగం ప్రేమించడం కాదు. సగం సగము. మన పిల్లలకి ఏదైనా అవసరం అనుకోండి, ఎంత కష్టమైన ఏం చేస్తాం చెప్పండి? చెప్పండి, ఎంత కష్టమైనా చేస్తాం వాళ్ళ కోసం. ఎందుకు? వాళ్ళంటే మనకి ఇష్టం. మన పిల్లల కోసం కదా మనం కష్టపడుతున్నామని ఆలోచనలు కలిగి ఉంటాం మనం, అంతే కదండి. మన పిల్లలు ఏమడిగినా ఇస్తాం వాళ్ళకి. కారణం వాళ్ళంటే మనకు ప్రేమ. దేవుడు కూడా అంటున్నాడు చూడండి, ఇదిగో నేను మీకు పైనవన్నీ ఇవ్వాలి అంటే నన్ను మీరు ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? మీ పిల్లల్ని మీరు ఎలా ప్రేమిస్తారు? మీ భార్యను, మీ భర్తను మీరు ఎలా ప్రేమిస్తారు? మీకు కావలసిన వారిని మీరు ఎలా ప్రేమిస్తారో అలాగ అంతకంటే పూర్ణమైనటువంటి మనసుతో మీరు నన్ను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిన వారలరా, ఆయనకు సృష్టించడము తెలుసు, ఆయనకు ప్రేమించడము తెలుసు. మన దగ్గర నుండి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక్కటి, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీవు నన్ను ప్రేమించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైన వారలరా, ఈ 2025వ సంవత్సరంలో, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో దేవుడు మనకు నూతనమైనటువంటి ఆత్మని ఇచ్చి ఆయన మనల్ని నడిపిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు కదా, ఎందరూ తన ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ, 8:14 రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, ఎందరూ దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవునికి ఏమై ఉంటారు? ఈ యొక్క సంవత్సరంలో మనము దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడాలి. ఆత్మచేత నడిపింపబడాలి అంటే దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి, సహవాసానికి దగ్గరగా ఉండాలి, ప్రార్థనకు దగ్గరగా ఉండాలి, వాక్యానికి దగ్గరగా ఉండాలి, మంచి పనులకు దగ్గరగా ఉండాలి, ప్రేమించట్లో దగ్గరగా ఉండాలి, ఇతరులకు మేలు చేయడంలో దగ్గరగా ఉండాలి, కోపానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, ద్వేషానికి దూరంగా ఉండాలి, అసూయకు దూరంగా ఉండాలి. వాటన్నిటికీ దూరంగా ఉన్నప్పుడే నువ్వు దేవునికి దగ్గరగా ఉండగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇకపోతే ప్రియమైన వారలారా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో మరొక విషయాన్ని కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. మరొక విషయాన్ని కూడా చెప్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుదాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప బడనీయకము గాని ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? 2025లో ఆయన చెప్తున్నాడు, మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. ఎవరికి మాదిరిగా ఉండాలి? నాకు మాదిరి కాదు, మీకు మీరు మాదిరి కాదు, పక్కోళ్ళకు మాదిరి కాదు. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసులకు మనం ఏమై ఉండాలి? ఎవరికి? విశ్వాసులకు మాదిరి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిశాసులే, విశ్వాసులు కాదు. ఎందుకంటే సగం సగమే. అంతా ఏముంటది? సగం భక్తే. దేవుడా నువ్వు ఇస్తావని నాకు తెలుసు అంటాం, పక్కకు పోయి అమ్మా అవసరంలో ఉన్నాను అప్పిస్తావా అని అడుగుతాం. అంటే మరి ఆయన ఏం చేయాలి ఇప్పుడు? నన్ను అడిగావు, వాళ్ళని అడగకపోతే వాళ్ళే ఇస్తారులేని ఆయన ఏం చేస్తాడు? ఆపేస్తాడు. విశ్వాసం అంటే ఏంటి? నిన్ను అడిగాను, నువ్వు ఇస్తానన్నావు కాబట్టి నాకేం టెన్షను? నువ్వు ఇస్తావో చేస్తావు, నీ ఇష్టం. అది డిపెండ్ అవ్వడం, ఇది కంప్లీట్గా పూర్ణంగా డిపెండ్ అవ్వడం. అని అంటున్నాడు కదా, మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా. విశ్వాసం కొరకు వారు ఏం చేశారు? ప్రాణాలను అర్పించారు. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం, మేము దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పడం కోసం ప్రియమైన వారలారా, వారు ప్రాణాలను సైతం ఏం చేశారు? లెక్క చేయలేదు. అంత గొప్ప మాదిరిని వారు చూపించారు కాబట్టి ఆ మాదిరిని నువ్వు పాటించాలి అని చెబుతున్నాడు. తిమోతి, నువ్వేం చేయాలి? ఆ మాదిరి, విశ్వాసులకు తగిన మాదిరి నువ్వు చూపించాలి. ప్రియమైన వారలారా, మనం మాట్లాడే విధానం సరిగ్గా ఉండదు, మన భాషా విధానం సరిగ్గా ఉండదు.
అంటే ఎవరినైనా అప్పుడప్పుడు చేపల మార్కెట్కి వెళ్తుంటే అక్కడ అరే బాయి ఇటు రా అంటారు. ఎవరిని? వాళ్ళకంట వయసులో పెద్దోళ్ళు. భాష తెలియనంత మాత్రం అరే ఒరే అనొచ్చా? మనం అంటామా? మన తెలుగు వాళ్ళు ఎవరైనా అమ్మారనుకోండి, ఎవరైనా ఏదైనా ఉప్పో పప్పో ఆంధ్రాలో పచ్చళ్ళు అమ్మేవాళ్ళు వస్తుంటారు వీధులు అంట కదా, అరే అంటామా? ఏవండి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఏవండి ఉప్పు ఎంత, ఏమండి కారం ఎంత, ఉల్లిపాయలు ఎంత, పాత సామాన్లోనే తీసుకుంటారా, ఊడిపోయిన తల ఉంది తీసుకుంటారా? ఎంత మర్యాదగా మాట్లాడతామండి, మాట్లాడతాం లేదా? కానీ మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకి అర్థం కాదులే అని మనం ఏం చేస్తున్నాం, అరే ఇట్రా, అరే బాయ్ ఇట్రా. వాళ్ళు అరే అంటే ఓ అన్నట్టు, హలో అన్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. కానీ మన భాషలో తప్పేగా. మన మాట ఎలా ఉండాలి? మా సముద్ర పొట్టుకి వెళ్ళేవాళ్ళు జాగ్రత్త, మీ మాట జాగ్రత్త, మాటలలోను అన్నాడు. అవతల వాడు ఏమైనా పర్వాలేదు, నోరు జారడం వల్ల, నీ నోట్లోంచి వచ్చిన మాట వలన ఎవరు అపవిత్రం అవుతారు? వాళ్ళ నోటిలో నుండి బయటకు వచ్చినవి, హృదయంలో నుండి బయటకు వచ్చేవి మనుషుని ఏం చేస్తాయి? అపవిత్రపరచును. మరి మాట తీరు బాగోకపోతే ఒరే అన్నంత మాత్రం నాడికి ఏమవ్వదు, ఎందుకంటే వాడికి అర్థం కాదు కాబట్టి సంతలో సడేమియా అయిపోయింది. మరి ఎవరికి బాధ? మాటలాడిన నీకే అపవిత్రత చుట్టుకుంటుంది, మర్చిపోకండి. మాటలాడిన మనకే బాబు, అయ్యా, ఏవండి, హలో, మనం పలికేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ప్రియమైన వారలారా మన ప్రవర్తన ఎలాంటిదో చెప్తుందండి. అంటే మనకు తెలియదు అనుకోండి, బాయి అంటాం కదా, బాయి అంటే అన్న లేదా తమ్ముడు అని. మరి దానికి ముందు ఆ బాయికి ముందు మళ్ళీ ఒరే ఎందుకు? బాయి తర్వాత ఒరే అరే ఎందుకు? ఈ మానేసేలు ఇవన్నీ మాట తీరు. పిల్లల విషయంలో కూడా మన పిల్లలను కూడా నీవు దీవిస్తే వారు దీవించబడతారు, నువ్వు శపిస్తే మరి మనం ఏం చేయాలి? పిల్లల విషయంలో నా పిల్లలు దీవించబడతారు అని అంటే నేను ఏం చేస్తాను చెప్పండి? పొద్దున్నుంచి సాయంకాలం వరకు దీవిస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే నా పిల్లలు నా తర్వాత నా వంశాన్ని నిలవబెట్టేవారు, దేవుని యొక్క ప్రణాళికను కాపాడేవారు వాళ్ళు, లేదా నా ఆస్తికి వారసులు, నా ప్రేమకు ప్రతిరూపాల వారు. కాబట్టి వారిని ఏం చేయాలి? నేను దీవించాలి. మనం ఏం చేస్తాం? శపిస్తాం. పిల్లల్ని అరే ఒరే అని అనొద్దని నేను అంట్లా. పిల్లడానికి ముద్దుగా పిల్లండి. మీ పిలిచేటువంటి ప్రతి దానిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. అరే అనేది ఒరే అనే దాంట్లో కూడా ఏముండాలి? రే చిన్న ఇట్రా అంటాం, అది ఏముంది అక్కడ? రైట్ వస్తున్నావు లేదా అంటే ఏముంది అక్కడ? ప్రేమ లేదు. అర్థమవుతుందా మీకు? పిలిచేటువంటి పిలుపు మాటల యందును ప్రవర్తన. ప్రవర్తన అంటే నీ నడవడిక. నీ నడవడిక. నడవడిక అంటే ఎలా తిన్నగా నడుతున్నావు, వంకగా నడుతున్నావు అది కాదు ఇక్కడ. నీ క్రియలు. ప్రవర్తన అంటే అర్థం ఏంటి? నీ వస్త్రధారణ, నీ క్రియలు, నీ నడవడిక, నీ చూపులు, ఇవన్నీ కూడా ఎందులోకి వచ్చేస్తాయి? ప్రవర్తనలోకి వచ్చేస్తాయి. ఏమేమి వస్తాయి? నీ నడక తీరు, నువ్వు చూసే చూపులు, నువ్వు ధరించే వస్త్రం, నీ విధానం, నీ బ్రతుకు, నువ్వు ఎలాగైతే ఉంటున్నావో. ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటాం మనం. ఎలా ఉంటామండి? ఎలా ఉంటాం? ఒక్కొక్క చోట అంటే నటనా జీవితాలు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా బ్రతుకుతాం, ఒక్కొక్క చోట ఒక్కోలా ప్రవర్తిస్తాం. నో, నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మనుషుల కొరకు కాదు. పైనున్నవాడు ఎప్పుడు కూడా నీ పక్కన ఉండి ఏం చేస్తున్నాడు? ఇలా చూస్తున్నాడు నువ్వు చేస్తుంటే. ఇలా ఎవరైనా చూస్తున్నాడు ఎంత జాగ్రత్తగా ఉంటే చెప్పండి. నేను ఇలా చూస్తాను రోజాను. ఇప్పుడు రోజా ఏం చెప్తుంది? సర్దీసుకొని బాబాయ్ చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి ఉంటుందా? దేవుడు కూడా అలా పక్క నుండి ఏం చేస్తున్నాడు? చిన్నపిల్లడు ఏమన్నా అల్లరి చేస్తున్నారు రే అని ఇలా చూశాను అనుకో, ఏం చేస్తాడు? నేను చూసినంతసేపు అక్కడ కదలడు, అట్లా ఉండిపోతాడు. ఎందుకు? చూస్తున్నాడు. మరి దేవుడు చూస్తున్నాడు కాబట్టి మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలి? ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడో ఊరవతల చర్చి కట్టేసి చర్చిలో పెట్టేశాం, గుడి కట్టేసి గుళ్ళో తలిపేసి తాళం వేసేసాం. లేదా ఎక్కడ పరలోకమందున్న మా తండ్రి ఎక్కడున్నాడైనా? అమ్మయ్యా, ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేద్దామా? ఆయన పరలోకంలో ఉన్నవాడు కాదు, మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, మనపై ఉన్నవాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు? మనలో, మనతో, మనపై. అంటే వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇదే అర్థం. అంటే నీవు ఎవరి సరౌండ్లో ఉన్నావు, ఎవరి ప్రొటెక్షన్లో ఉన్నావు. మరి ఆయన చూస్తున్నా ప్రొటెక్షన్లో ఉన్నారంటే అర్థం ఏంటి? చూస్తున్నారని అర్థం. చూస్తున్నారని అర్థం. చిన్నప్పుడు చూడండి, కొంతమంది తల్లిదండ్రులు చిన్నపిల్లల యొక్క చేష్టలను బాగా గమనిస్తూ ఉంటారు. వాడికి వన్నకొచ్చినా, టూకొచ్చినా, ఆకలేసిన, ఏడుపు వచ్చిన ప్రతి దానికి మీనింగ్ ఎవరికి తెలుసు? అమ్మకి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? వాడిని గమనిస్తూ వస్తున్నది ఆమె కాబట్టి.
కాబట్టి వాడు ఏం చేసినా వాడు కీమన్నాడు అనుకోండి, వీడికి ఆకలేస్తుంది, టైం అయిపోయింది కాబట్టి వీడికి ఏం చేయాలి, ఇప్పుడు పాలు పట్టాలి. తర్వాత వీడు కయ్యమన్నాడు అనుకోండి, వీడికి టాయిలెట్కి వస్తుంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు, అంటే ఒక సిగ్నల్ గమనించే వాళ్ళకే. మరి దేవుడు గమనించట్లేదా మనల్ని? 24/7 ఆయన కునుకడు. ఎవరి కోసం? మన కోసం. ఎవరి కోసం? నా కోసం. ఆయన కునుకడు నిద్రపోడు, నా పక్కన ఉండి నన్ను చూస్తున్నాడంటే నా ప్రవర్తన ఎలా ఉండాలి? 2025వ సంవత్సరం మాట మార్చుకోవడానికి, ప్రవర్తన మార్చుకోవడానికి, ప్రేమ చూపించడానికి, ఇంకా పవిత్రతలోను. పవిత్రత అంటే చిన్నపిల్లల విషయంలో, పెద్దవాళ్ళ విషయంలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? పవిత్రంగా ఉంటున్నామా? పెద్దవారిని చూసేటప్పుడు ఎలా చూస్తున్నాం? చిన్నవారిని చూసేటప్పుడు ఎలా చూస్తున్నాం? కన్యకలను చూసినప్పుడు ఎలా చూస్తున్నాం? యోబు అంటాడు కదా, నేను నా కన్నులతో ఏం చేసుకుంటున్నాను? నిబంధన చేసుకుంటున్నాను. నేను కన్యకను ఎలాగూ చూతును? ఒక ఆడపిల్లను చూసేటప్పుడు నా చూపు ఎలా ఉంది? ఎందుకు తనను తాను పరీక్షించుకుంటూ తనను తాను ప్రశ్నించుకుంటున్నాడో తెలుసా? తన ప్రవర్తనను తాను ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఆ ప్రవర్తనలో పవిత్రంగా ఉండాలి నేను. అందుకే యోబు గురించి మాట రాయబడింది, నోటి మాట చేతనైనను ఏ విషయంలో కూడా అతను ఏం చేయలేదట. ఎంత నీతిమంతుడండి! 3 నీతిమంతులు తీసుకుంటే, ఒకటి నోవాహు, యోబు, దానియేలు. ఈ 3 మనకు వస్తారు. అంటే మిగిలిన వాళ్ళు నీతిమంతులు కాదంటే, మిగిలిన వాళ్ళందరికంటే వీళ్ళు ఎక్కువ. వాళ్ళు నీతిమంతులు కానీ అందరికంటే హైయెస్ట్ ర్యాంకులో ఉన్న వాళ్ళు వీళ్ళు 3. ఎందుకు? వాళ్ళు తన జీవితంలో వారు చేసినటువంటి పనులు అలాంటివి, వాళ్ళు దేవుని కొరకు సమర్పించుకున్న అలాంటివి. దేవుని కోసం బ్రతకడం అంత ఈజీ కాదండి. వేటకెళ్ళి చేపలు చంపేసి తెచ్చేయడం అంత ఈజీయా? చెప్పండి, ఈజీయా? అంటే చేపలు రాగానే ఒరే వాళ్ళు అంటారండి చాలామంది, మీకు బోట్లు ఉన్నాయా అని అడుగుతారు. నన్ను సాధారణంగా అడుగుతారు, మీకు బోట్లు ఉన్నాయా అంటారు. ఉన్నది. అయితే మీకు చేపలు ఫ్రీగా వస్తాయి కదండి. ఫ్రీగా వస్తాయా? రా అయితే ఓ బోటు చేసుకో, డబ్బులు ఉన్నాయా తెచ్చుకో, ఫ్రీయే కదా, నీకు నచ్చిన తెచ్చేసుకుంది. కానీ అరే సంవత్సరం అంతా కష్టపడినా సరే రూపాయి కూడా మా వాళ్ళకి మిగలటంలా. పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు 10 లక్షలు ఉంటేనే కానీ ఒక వ్యాపారం చేయడము అంత ఈజీ కాదు. రైతులకు పెట్టుబడి పెట్టాలి, వలలు, వ్యాపారాలు, తెప్పలు, ప్రతి దానిని కొత్తగా చేయాలనుకున్నాం అనుకోండి, మినిమం 10 లక్షలు కావాలి. 10 లక్షలకు నెలకు ఎంత రావాలి చెప్పు, నువ్వే క్యాలిక్యులేషన్. దెబ్బకి నోరు మూతపడిపోద్ది, మాట్లాడు ఇంకా. అవునా, మేమైతే సముద్రంలో వలట్టుగానే ఫ్రీగా వచ్చేస్తున్నాయి కదా అనుకుంటున్నాం, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందంటే, అవును అంత ఉంది. మీకు ఈజీగా వచ్చేటువంటి చేపలు, మీకు ఈజీగా కనబడేటువంటి చేపల వెనకాల కష్టం అంత ఉంది. మరలా చలి అనక, బాధ అనక, ఇబ్బంది అనక 5 వ్యక్తులు 5 కుటుంబాలను విడిచిపెట్టి ప్రాణాలకు తెగించి ఏం చేయాలి? మరలా అవతలకి చస్తారో వస్తారో కూడా తెలీదు. వాళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి వస్తారని గ్యారంటీ, అలాగని ఇన్సూరెన్స్ కూడా లేదు. అలాంటి పరిస్థితి మీకు ఫ్రీగా వస్తున్నాయా? అందుకే అంటారు, చేపల గురించి అయితే నన్ను అడగండి, నాకు నచ్చినప్పుడు నేను ఇస్తాను, నాకు నచ్చితే నేను ఇస్తాను, నాకు ఎక్కువైపోయి అనుకుంటే ఇస్తాను, అంతే తప్ప నన్ను మాత్రం అడగరు. కొనమంటే కొనేసి ఇస్తాను అంతే. మళ్ళీ ఇప్పుడు అడగరండి, మళ్ళీ జీవితంలో అడగరు. ఉదాహరణకు చెప్తున్నా, ఏది కూడా మనకు ఫ్రీగా రాదు, ఉచితంగా రాదు. కానీ దేవాతి దేవుడు ఈ సంవత్సరాన్ని మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆయన అడుగుతుంది ఒకే ఒకటి, మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, క్రియలలోను విశ్వాసులకు మాదిరిగా. అంటే ఆ విశ్వాసులను చూసి నువ్వు కూడా నెక్స్ట్ రాబోతున్న విశ్వాసులకు ఎలా మారిపోవాలి? మాదిరిగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆయన మాట తీరు ఎలా ఉందండి? వ్యభిచారిని సైతం ఏమని పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. మనం పిలుస్తామా? మనమైతే ఏమంటాము? పిలవకూడని భాషలో పిలిచి అంటాం, అంతేనా? అంతకుముందు అన్ని చెప్పకూడదు, అసహ్యంగా ఉంటుంది భాష. మనమైతే ఎలా పిలుస్తామండి? అసహ్యకరమైనటువంటి భాషలో పిలుస్తాం. కానీ యేసయ్య అమ్మా అని పిలిచాడంటే తన మాట తీరు ఎంత జాగ్రత్తగా ఉన్నదో ఒకసారి ఆలోచించేయండి ప్రియమైన వారలారా. మనం చేసే ప్రతి దానికి మన మాట తీరు మృదువుగా ఉండాలి. ఒకానొక రోజున ఒక గోల్డ్ షాప్లోకి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? బంగారం షాప్లోకి వెళ్ళాం. బంగారం షాప్లోకి వెళ్తే అక్కడ ఒక ఆయన రాశాడు, ఇలా ఈ షాపులో సీసీ కెమెరాలు ఉన్నాయి, నవ్వుతూ షాపింగ్ చేయండి అని రాశాడు. ఏమని రాశాడు? ఈ షాపులో ఏమున్నాయి? సీసీ కెమెరాలు ఉన్నాయి, నవ్వుతూ షాపింగ్ చేయండి అన్నాడు. నిజం చెప్పండి, ఆడి ఉద్దేశం ఏంటి చెప్పండి? ఒళ్ళు దగ్గరెట్టుకొని షాపింగ్ చేయండి అని అర్థం. కానీ అదే మాట ఎలా చెప్పాడు?
సీసీ కెమెరాస్ ఉన్నాయి, జాగ్రత్తగా చేసుకోండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? మాట అదే, అర్థం ఒకటే, మీనింగ్ ఒకటే, కానీ నొప్పించు మాట, మృదువైన మాట అని రెండు రకాలు ఉన్నాయా? మన మాట ఎలా ఉంటుంది? అవతలోడిని కొట్టి సుత్తెట్టుకో బాధినట్టు ఉంటుంది మన మాట మాట్లాడితే. వాడు రాశాడు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఒళ్ళు జాగ్రత్త అని రాశాడు. కానీ మనం నొచ్చుకోకుండా ఎలా రాశారు చెప్పాలి? మృదువుగా రాశాడు. మన మాట తీరు కూడా ఎలా ఉండాలి? అలాగే మృదువుగా ఉండాలి. ప్రియమైన వారలారా, ఏంటి సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం మొదటి, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును ఏం చేస్తుంది? అమ్మ మాటే. రెండింటికి ఏంటి? మాటే. మృదువైన మాట క్రోధమును చల్లారిస్తే, నొప్పించు మాట ఏం చేసింది అండి? అదే మాట నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడేవనుకోండి, అవతల వ్యక్తికి ఎలా ఉంటుంది? మృదువుగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, వాక్యము చాలా మృదువైనది. మీ అందరికీ ఏం చెప్తున్నాను? రాత్రి మాట అన్నాను, సంవత్సరం వల్ల 100 ప్రసంగాలు చేశాను, ఒక్కడినైనా వాక్యం చెప్పారంటే మీరు ఏం చేశారు? లేదు అని నవ్వుతూ ఏం చేశారు? దాని వెనకాల ఏంటి? లేదా అని నేను నవ్వాను, కానీ వెనకాల మీ జీవితాలు మారవరా బాబు అని తిట్టుకుంటున్నాను అన్నమాట లోపల. కానీ మీకు గంట ప్రసంగం చేసి మిమ్మల్ని హాయిగా న్యూ ఇయర్లోకి తీసుకొని వెళ్ళి వదిలేశాను మిమ్మల్ని. ఎందుకు? మీరు జీవితంలోని మారరు, మీరు జీవితంలో మారరు. ఎలా ఉంది రెండింటికి తేడా? నొప్పించు మాట, మృదువైన మాట. మృదువైన మాట చేయడానికి ప్రయత్నం చేయండి అంటాం. ఏమంటాం? ఈసారైనా ఏం చేయండి? చేయడానికి ప్రయత్నం చేయండి. ఇదేంటిది? మృదువైన మాట. చేయలేదనుకో పోతారు అన్నాను అనుకోండి, ఇదేంటిది? నొప్పించు మాట. ఏ మాట ఇది? నొప్పించు మాట. మన ఒరిస్సా ప్రాంతంలో మత మార్పిడి చట్టం ఉంది ఒకటి, తెలుసా మీకు? మొత్తం భారతదేశంలోనే 2 లేదా 3 రాష్ట్రాలకు మాత్రం ఉన్న రెస్ట్రిక్షన్స్ ఒరిస్సా ప్రాంతంలో ఉన్నాయి. అందుకే ఏం జరిగినా ఎవరు కంప్లైంట్ చేయరు పెద్దగా. బాప్తీసం ఇస్తున్నారు అని తెలిస్తే ఏం చేయాలి తెలుసా? 3 సంవత్సరాలు జైలు శిక్ష. ఏం చేయాలి? 3 సంవత్సరాలు జైలు శిక్ష. అంటే మరి దానికోసం ఏం చేయాలి? ముందు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని అప్పుడు తీసుకోవాలి. అర్థమైంది లాజిక్? ఇదే కాదు, చాలా రాష్ట్రాల్లో ఉంది. కానీ మన ప్రాంతాల్లోని ఒకవేళ ఎవరైనా తీసుకున్న తర్వాత మా అంతటా మేమే తీసుకున్నామంటే కేసు లేదు. మీకు అర్థమవుతుందా? మా అంతటా మేమే తీసుకున్నామంటే ఏం లేదు, తగాదా లేదు. కానీ నన్ను బలవంతంగా తీసుకెళ్ళి ఇచ్చేశారంటే, ఇచ్చిన నాకు 3 సంవత్సరాలు, తీసుకున్నటువంటి నీకు సంవత్సరం. అర్థమైందా నీకు? అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇది జస్ట్ శాంపుల్. ఇది ఇలాంటి 100 ఉన్నాయి నా దగ్గర. అర్థమవుతుందండి? 100 ఉన్నాయి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఇక్కడ. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రియమైన మన ప్రవర్తనతోనే ఎదుటి వ్యక్తులు ఏం చేయాలి? గెలుచుకోవాలి. దేవునికి స్తోత్రం. మన మాట తీరులోనే. అందుకే అంటాడు కొలస్సీలకు రాసిన పత్రిక 4:6, ప్రతి వానికి ఎలాగూ ఉత్తరం ఇయ్యవలెనో. చదువుదామా? 4:6 కొలస్సీ, ప్రతి వానికి, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలని అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఎలా ఉండాలి? ఏమయ్యాలి మీ సంభాషణలో? మాటల్లో ఉప్పు ఎలా వేస్తామండి బాబు? మాటల్లో ఉప్పు ఏంటి చూద్దాం. ఎవరైనా ఉన్నారు ఇక్కడ మాటల్లో ఉప్పు వేసేవాళ్ళు? ఎనిబడి? కూరలో ఉప్పు వేసేవాళ్ళు, అన్నంలో ఉప్పు వేసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు, అంతే కదా? కానీ మాటలలో మీ సంభాషణలో ఏముండాలి? ఉప్పు వేయాలన్నాడా? ఉప్పు వేసినదే ఉండాలన్నాడా? వేసినట్లుగా ఉండాలంటే ఉప్పు వేస్తే కూరకి ఎలాగైతే రుచి ఉంటుందో, ఉప్పు వేస్తే రుచికరంగా ఎలాగైతే ఉంటుందో, ఉప్పేస్తే ఎట్లాగైతే ఒక ఆహారం కానివ్వండి, ఒక స్వీట్ కానివ్వండి, దానికి రుచి వస్తుందో, మీరు మాట్లాడినప్పుడు అవతల వ్యక్తికి కూడా ఏమి రావాలి? మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి హృదయం సంతోషించాలి. అంటే నువ్వు ఉప్పేసినటువంటి మాట అలాగే చెప్పి అప్పుడు అమ్మా అంటే అలసిన వానికి చల్లని పానీయం ఎట్లు ఉండునో యేసుక్రీస్తు వారి మాటలు అట్లుండును అంటాడు సామెతల గ్రంథంలో. దేవుని యొక్క మాటలు, నీ మాటలు దొరికిన వానికి ఎడారిలో సెలయేరు దొరికినట్లు. ఎడారి ఎలా ఉంటుందండి? మండిపోతుంటుంది. 70, 80, 60, 70 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది అక్కడ. ఎక్కడ చెట్టు ఉండదు, నీటి చుక్క ఉండదు. అలాంటి ఎడారిలో కూడా
నీటి ఊట దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి. యేసయ్య మాట అలాంటిది. ఈ మాట మనకు దొరికింది, ఈ మాటలు మనం పొందుకున్నాం, ఈ మాటలను మనం తీసుకున్నాం. ప్రియమైన వారలారా, ఈ మాటలను పొందినటువంటి మనము ఈ 2025 సంవత్సరం ఈ 4 విషయాలు 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మరలా రివైండ్ చేద్దాం. ఏం చేద్దాం? ఎన్ని విషయాలు? 5. ఏమేమి? మాట 1, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. అంతేనా? ఏమేమి? మాట చెప్పాలి. మాట 2, 3 ప్రేమలో, 4 విశ్వాసం. ఇది ఉండాలి, లేకపోతే సచ్చిన వాళ్ళతో సమానం మనం. మృతము. క్రియలు లేని విశ్వాసం ఏమైపోద్ది? నిష్ప్రయోజనం, మృతమైపోద్ది. విశ్వాసంలోను, విశ్వాసం అంటే నేను విశ్వాసిని, విశ్వదాభిరామ వినరవేమ, ఇది కాదు, కబుర్లు కాదు, క్రియల్లో చూపించాలి. ఎందులో చూపించాలి? విశ్వాసము క్రియలలో చూపించాలి. తర్వాత 5వది ఏంటి? పవిత్రత. ఈ 5 ఈ సంవత్సరం మనం కాపాడుకుని చివరి సంవత్సరం మరలా 2026 వరకు మనం బ్రతుకుంటే, యేసయ్య రాకడ ఆలస్యం అయితే మనమందరము కూడా ఆయన యొక్క కృప కోసం మనం ఎదురు చూద్దాం. రాత్రి మనం మాట్లాడుకున్నాం దేవునికి అందుబాటులో ఉండడం గురించి. అలాగనే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం దేని గురించి? ప్రవర్తన జాగ్రత్తగా మార్చుకోవడం గురించి. ఈ 2 విషయాలను మీరు బ్యాలెన్స్ చేసుకొని, ఇది నూతన సంవత్సర సందేశంగా మీరు మీ మనసులో ఉంచుకొని దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మీరు ముందుకు సాగాలని ప్రేమపూర్వకం కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని, రొట్టె ద్రాక్షారసం ఉంది మన మధ్య, అందరం కూడా కళ్ళు మూసుకుందాం. రొట్టె ద్రాక్షారసం కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. నా దేవా, నా తండ్రి, మమ్మల్ని క్షమించు ప్రభువా. గడిచిన కాలం